విద్యార్థులను రెగ్యులర్ టీచర్గా మార్చాలా, సిఆర్పీలను రెగ్యులర్ టీచర్గా మార్చాలా, ఎస్ఆర్ఎల్ ప్రిన్సిపల్గా మార్చాలంటే మనం పడుతున్నటువంటి అవస్థలో 7:30 నుంచి మొదలుకుంటే రాత్రి 7 గంటల వరకు మనం డ్యూటీలు చేస్తూ ఉన్నారు. తర్వాత మీ ఎస్ఆర్ఎల్ సంగతి అయితే అందరికీ తెలిసి పిల్లలపేట 12 గంటల షోలు వచ్చినా కానీ ఏమన్నా అయిందంటే కంపల్సరీ ఇంకొకరు ఒలిపిస్తారు స్కూళ్ళలో పోవాలా. అక్కడ ఉన్న డ్యూటీ టీచర్లకు ఇబ్బంది. మరి వారంలో 1 రోజు 2 రోజులు డ్యూటీలు చేస్తూ ఉన్నారు కదా, నైట్ డ్యూటీలు. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలా, చిన్నపిల్లలు ప్రజలు ఎప్పుడు స్కూళ్ళకు పంపాలా? ఇటువంటి పరిస్థితి నుంచి మనం నివృత్తి కలగాలంటే మన పోరాటం ఇంకా ఉధృతం కావాలా. అవునా కాదా? అవునా కాదా? ఇదే విధమైన పోరాటాన్ని ప్రతిబింబిస్తే ఇంకా సాధించబడతాయి. ఎందుకంటే మనందరం కూడా చరిత్రకారులు కావాలా, చరిత్రకారులు కావాలన్నా చరిత్ర హీరోలు ఏమంటారా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని మీరు ఇచ్చినటువంటి హామీని సత్వరంగా నిలబెట్టుకోండి. మాకు వాస్తవంగా ముఖ్యమంత్రి మీద ఇప్పటికి కూడా గౌరవమే ఉన్నది, ఇప్పటికి కూడా విశ్వాసమే ఉన్నది. మనం ఎవరికి కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి సందర్భంగా డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. మనము సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కూడా అసలే వ్యతిరేకం కాదు. కానీ మన కడుపు మారి ఈరోజు ప్రభుత్వానికి మనం ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికే ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నాం తప్పితే వేరే రోజు ఏ విధంగా కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనం ఇంత ఉద్యమం చేస్తూ ఉన్నాం, ఇంత కష్టపడతా ఉన్నాం, మనం ఇంత చేస్తా ఉంటే ఇప్పటికిప్పుడు మన సమగ్ర శిక్షలో ఉన్నటువంటి కొంతమంది గుంట నక్కలు బయలుదేరిరు. వీరు ఏకమవుతున్నారు, వీరు ఉధృతం చేస్తున్నారు. వీళ్ళ ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా అణచివేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తా ఉంటాం. ఈ ఎంతమంది గుంట నక్కలు వచ్చినా ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ఎంతమంది చరిత్ర హీరోలుగా మీరు పోతారు తప్పితే మా ఉద్యమాన్ని కూడా ఎవరు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి నిన్నటి వరకు ఒక లెక్క, నిన్ననే చెప్పినాం, నిన్న సుదీర్ఘంగా 40 నిమిషాలు మాట్లాడినా గుర్తుందా మిత్రులారా? ఏం చెప్పినాం? ధర్నా చౌక్ లో ఈ రోజు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఎందుకు? మన సోదరిమణులందరూ కూడా ఈరోజు మన రెండుండడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక మనకు భయమేనా? అవునా కాదా? కాబట్టి ఈరోజు మా సోదరిమణుల కోసం మా మిత్రులు, మా అన్నదమ్ములు అందరూ కూడా మీరు పుట్టకున్నారు అనుకుంటారు. కానీ మీ అందరికీ చదువులు నీడమించాలంటే అందరూ ఎండలో కూర్చున్నారు తెలుసా? వాస్తవమా కాదా? మరి అందరూ కొంతమంది వచ్చారు నాయకులు, మరి అందరూ ఎండలో కూర్చున్నారు, ఆ భూతరక్కడ వస్తున్నారు. ఈ విధంగా మన యొక్క ఉద్యమం నడుస్తామని మన ఉద్యమాన్ని కూడా ఎవరు ఆపలేరు. రానున్న రోజుల్లో నిన్నటి ఫోన్లు వచ్చినాయి. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనము ఈ రోజు ఉద్యమంలోకి వచ్చినాం, మొన్నటి నుంచి పాఠశాలలో వచ్చినాం. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులమైన మేము గత 3 రోజులుగా రిలే దీక్షలు నిర్వహించి ప్రభుత్వము ఎలాంటి స్పందన లేకుంటే ఈ రోజు నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులు 100% పూర్తిగా సమ్మెలోకి రావడం జరిగింది. మా న్యాయపరమైన డిమాండ్లు, మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు సమాన పనికి సమాన వేతనము, మా మిత్రులు ఎవరికైనా చనిపోయినప్పుడు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, పీటీఐ మిత్రులకు 12 నెలల జీతం ఇవ్వాలని, తర్వాత పదవి విరమణ పొందినప్పుడు 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం ప్రతిస్పందించకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నేను కవిత, పీటీఐ ఎస్ఎస్ఏలో పీటీఐ టీచర్గా చేస్తున్నాను, వొకేషనల్ టీచరు. అసలు కానీ పీటీఐ అనే పాడుబడ్డ పేరు మాకు ఎందుకు పెట్టిరో మాకు అర్థం కావడం లేదు. పూర్వం నుంచి కూడా వొకేషనల్ టీటీసీఏసి వొకేషనల్ టీచర్గానే ఉన్నారు అందరు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా. మేము కూడా వొకేషనల్ టీటీసీ కంప్లీట్ చేసుకొని వొకేషనల్ టీచర్గా పేరు మాకు కావాలి. మళ్ళీ మాకు సమ్మర్లో అసలు శాలరీ రాదు, 10 నెలల శాలరీ ఇస్తారు, 10 నెలలు మాత్రమే మాకు వస్తుంది. 12 నెలల శాలరీ వస్తూ రెగ్యులరైజ్ మాకు అందరికీ ఎస్ఎస్ఏ అందరం కలిసి అందరికీ రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటున్నాము. హేమలత, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ న్యాయమైన పోరాటం కోసము
దీక్ష శిబిరానికి వచ్చి బాధలను వెళ్ళిబుచ్చుతూ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికన్నా మా శ్రమని గుర్తించి మా శ్రమ దోపిడీ కాకుండా అందరికీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. మనమే వెళ్ళిపుచ్చుకోకుంటే ఎవరు వినరు. ఆల్రెడీ మేము ముగ్గురం మాట్లాడినాము. నా పేరు స్వప్న, నేను జిల్లా మహిళా కార్యదర్శి. అయితే గత ప్రభుత్వంలో మేము నిరవధిక సమ్మె ఎన్నో జరిపినాము. మాకు 14 నెలలైంది. మాకు రేవంత్ రెడ్డి సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరంగల్ సభలో వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. చాయ్ తాగే లోపే వచ్చి మేము మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అనేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సార్కి టైం దొరకలేదేమో, మరి మా గోడు వినిపించలేదేమో. ఇంకా ఈ రోజు వరకు ఏ స్పందన లభించలేదు. మేము ఇలాంటి నిరవధిక సమ్మెలు మరిన్ని చేశాము. 14 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ప్రభుత్వం నుండి. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎలాంటి సమాధానం, ఎలాంటి స్పందన లభించడం లేదు. మేము అందరం వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు కేజీబీలో 80% మంది మొత్తం వచ్చి కూర్చోవడం జరిగింది. ఇది మా ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఈ సమ్మె మరింత ఉద్రిక్తం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జై సమగ్ర శిక్ష, జై జై సమగ్ర శిక్ష. నా పేరు ఎబ్నేజర్, నిజామాబాద్ మండల్ ఎంఎస్ కోఆర్డినేటర్ని. గత సర్వశిక్ష అభియాన్లో గత 12 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. అయితే మేము ఆల్రెడీ అన్ని మెరిట్ తోటి మేము ఆ పోస్టులో వచ్చినాం. కానీ చాలని జీతాలతోటి మేము ఇక్కడ కొనసాగుతున్నాం. చాలా కష్టాలతో ఉన్నటువంటి పని. అయితే సమగ్ర శిక్షలో మేము వచ్చిన తర్వాత మాకు మంచి మేలు జరుగుతుంది అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం కూడా మా మధ్యకు వచ్చేసి గత ప్రభుత్వం హయాంలో మేము 26 రోజులు మేము సమ్మె చేసినాము. ఆ సమ్మెలో కూడా మాకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు, మరి హన్మకొండలో జరిగినటువంటి ఆ యొక్క సమావేశంలో వచ్చేసి మీ యొక్క హామీలు అన్నిటి కూడా నెరవేరుస్తాను. అయితే 100 రోజులు వచ్చిన తర్వాత మీ యొక్క కార్యవర్గం సభ్యులు ఎవరైతే రాష్ట్ర మార్గంలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయంలోకి పిలుచుకొని మీ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా యొక్క సమగ్ర శిక్షలో అనేకమైనటువంటి వింగ్స్ వారు పనిచేస్తున్నారు. అయితే డిపిఓ ఆఫీస్లో ఉన్నటువంటి వారు కానీ, మరి ఎంఆర్సీలో కానీ, సిఆర్సీలో ఉన్నటువంటి కానీ, కేజీబీలో కానీ, ఈఆర్ఎస్లో కానీ, ఐఆర్పీలో కానీ అందరూ కూడా మరి చాలినటువంటి జీతాలతోటి పనిచేస్తున్నారు. మరి వారి కుటుంబం యొక్క జీవితాలు చూస్తున్నట్లయితే చాలా మంది యొక్క జీవితాలు మరి రిటైర్మెంట్ దగ్గర వస్తుంటున్నారు. అయితే మా సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి సిబ్బంది కూడా మరణించుతున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటిమైనటువంటి మరి సౌకర్యాలు కూడా కల్పించలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మరి ఎలాంటి కాంపిటీషన్లో కూడా వాళ్ళు పాల్గొనడానికి కూడా సమయం లేకపోతుంది. మా యొక్క చాలంటే జీతాలతో మేము గడుపుతున్నాము. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పర్మనెంట్ చేయాలి. మరి స్త్రీలకు కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ సీఎం గారికి మేము వేడుకుంటున్నాం. నా పేరు కె రాజు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుని, నిజామాబాద్. వాస్తవానికి సమగ్ర శిక్ష లోపల రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా లోపల 950కి పైచీలు పనిచేస్తూ ఉన్నారు. మా యొక్క నియామకం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్తో తీసుకోవడం జరిగింది. రెగ్యులర్గా ఏవైతే రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా అదే విధమైనటువంటి అర్హతలతోటి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి గత 15-20 సంవత్సరాల నుంచి మేము చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నాం. వాస్తవానికి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులందరూ కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయడానికి జరిగింది. అంతేకాకుండా మాతో రిక్రూట్మెంట్ అయినటువంటి సోదర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాన వేతనాలు మాకంటే మెరుగైన వేతనాలు తీసుకుంటారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మాత్రమే ఈరోజు వివక్షతకు గురవుతున్నారు. వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో మేము చేసినటువంటి ధర్నా శిబిరంలో సీఎం గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఏంటంటే 15 రోజుల్లో మాకు 100 రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మమ్మందరినీ కూడా ఈరోజు తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే మా మహిళా సోదరిమణులకు మెటర్నిటీ లీవ్లు 180 రోజులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అంతేకాకుండా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు 12 నెలల వేతనం ఇవ్వాలి.
నగదు రహితమైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇచ్చి 15 రోజులు దాటిపోయింది. ఆల్రెడీ నిరవధిక దీక్ష 4 రోజులు చేసినాం. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చెల్లం లేదు. కాబట్టి ఈరోజు సమ్మెకు దిగినాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మా రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలకు పిలిచి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇస్తే తప్ప ఈ ధర్నాలను ఈ టెంట్లను తీసేది లేదు. రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి నిజామాబాద్ ధర్నా చౌక్ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. ఇచ్చిన హామీ కదా, మీ ఇచ్చిన హామీ కదా ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగుల